నీ కళ్ళు దేని కొరకు చూస్తున్నాయి? నీ కళ్ళు దేని కొరకు వేచి ఉంది? నీ కళ్ళు దేని కొరకు ఆరాటపడుతుంది? నీ కళ్ళు ఏదేదో కోరుకుంటుంది కదా, ఈ కళ్ళు ఏదేదో ఆశపడుతుంది కదా. ఈ కళ్ళు చూసిన దాన్ని శరీర రూపంలో చేయాలని ఈ దేహం ఎంతో ప్రేరేపిస్తుంది కదా. అయితే ఈ నేత్రంతో ఒకరోజు దేవుణ్ణి చూచే దినం ఒకరోజు రాబోతుందండి. ప్రతి నేత్రం చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా దేవుణ్ణి చూస్తారంటండి. మేహారుడై రాబోతున్నాడు. భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టు కొందరు అవును ఆమేన్ ఆమేన్ అంటే అది ఖచ్చితంగా ఏమైనట్లు జరుగునుగాక. నిశ్చయంగా జరిగే దినం ఒకరోజు ప్రతి నేత్రము చూస్తుంది. ప్రతి వారు రొమ్ముల్ని ఏం చేస్తారంటండి? కొట్టుకుంటారు. అంత పరిస్థితుల్లో, అలాంటి స్థితిల్లో మనం రాబోయే దినముల్లోనే మనము జీవిస్తున్నాం. లోకంలో జీవించినప్పుడు ఆయన కొరకు నీ నేత్రాలు ఉండాలని, ఆయన్ని నువ్వు చూసే వ్యక్తిగా, ఆయన కొరకు నీ కళ్ళు కనిపెట్టే వ్యక్తిగా, ఆయన రాకడ కొరకు నీ నేత్రములు ఎదురు చూసే వ్యక్తులుగా, ఆయన రాకడ కొరకు మన కళ్ళు ఎదురు చూసే కళ్ళుగా ఉండాలి. ఏదైనా మన కుటుంబస్తులు ఎవరైనా దూర ప్రాంతానికి వెళితే వారు వచ్చేంతవరకు పలానా సమయంలో పలానా సంవత్సరం వస్తామంటే ఈ నేత్రం ఎంత ఆరాటపడుతుంది కదా. నీ బిడ్డలను చూడాలని, దూర ప్రాంతంలో ఉన్న మన పిల్లల్ని చూడాలని ఈ నేత్రం ఎంత ఆశపడుతుంది కదా. వస్తానన్న వాళ్ళు తప్పక వస్తారు. పలానా సమయం, పలానా రోజు, పలానా తారీఖు, పలానా నెలలో వస్తారని ఈ నేత్రం ఎంత ఆశపడుతుందో కదా. వారు రావటానికి ముందే వారు ఏ ప్లేస్లో దిగుతారో అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాము? వెయిట్ చేస్తాం. ఎందుకు? నీకున్న ప్రేమను బట్టి. వస్తారన్న వాళ్ళని కలుసుకోవాలి అని, వాళ్ళని హత్తుకోవాలి అని, వాళ్ళని పట్టుకోవాలి అని. అదే నేత్రములు దేవుని రాకడ కొరకు ఆయత్తపడిందా? అదే నేత్రములు మేహారుడై రాబోతున్న దేవుని కొరకు సిద్ధపడిందా? అదే నేత్రములు దేవుడు వస్తాడని ఆశ హృదయంలో కలిగిందా? అదే నేత్రములతో ఆశ కలిగిన దేవుడు మేహారుడై రాబోతున్నాడని ఆశ హృదయంలో ఉందా? ఇదిగో నేను మేహారుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయన్ను చూచును. నీ నేత్రం దేవుని కొరకు ఆశపడాలండి. లోకంలో జీవించినప్పుడు ఎన్నో వాటి కొరకు ఆశిస్తుంది కదా ఈ కళ్ళు. ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని ఎన్నో వాటి కొరకు ఈ నేత్రాలు ఆశపడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అది తప్పు అని తెలిసినా కూడా నేత్రాలు ఏమైపోతాయి? మనం చూసే వాటిని బట్టి ఆశ పుట్టేస్తుంది. నీ నేత్రములు ఎప్పుడైనా దేవుని కొరకు ఆశపడ్డాయా? నీ నేత్రములు ఎప్పుడైనా దేవుని కొరకు వాంఛ కలిగి ఉన్నదా? ఆశయ నిన్ను చూడాలని, నేను ఎదుర్కోవాలని ఆశయ, నీతో ఉండాలని ఆశయ, నీతో కలిసి జీవించాలని ఆశయ, నీ రాకడలో నేను ఎత్తబడాలని ఆశయ అని ఎప్పుడైనా దేవుని కొరకు ఆశ కలిగి బ్రతికావా?